అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. చిన్న వయస్సులోనే ఒబెసిటీ 2030 నాటికి భారత్లో 2.7 కోట్ల పిల్లలు. యునిసెఫ్ విడుదల చేసిన హౌ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఫెయిలింగ్ చిల్డ్రన్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18.8 కోట్ల పిల్లలు ఒబెసిటీతో బాధపడుతున్నారు. అంటే ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు ఊబకాయం బారిన పడుతున్నారు. భారత్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 2030 నాటికి 2.7 కోట్ల పిల్లలు ఒబెసిటీ బారిన పడే అవకాశం ఉందని యునిసెఫ్ హెచ్చరించింది. పోషకాహార లోపం, సూక్ష్మ పోషకాల కొరత, ఊబకాయం, ఈ ట్రిపుల్ బర్డెన్ తో భారత్ బాధపడుతోంది. ప్రధాన కారణం అధిక చక్కెర, కొవ్వు, సాల్ట్ ఉన్న జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇవి పిల్లల్లో గుండె సమస్యలు, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి వ్యాధులను చిన్న వయసులోనే తెచ్చిపెడుతున్నాయి. యునిసెఫ్ సూచన: అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్పై అధిక పన్నులు విధించాలి. జాగ్రత్తలు టిప్స్: పిల్లల ఒబెసిటీ నివారణకు ఇంట్లో వండిన తాజా ఆహారమే ప్రదానం చేయండి. జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకెట్ స్నాక్స్ తగ్గించండి. రోజూ కనీసం 1 గంట వ్యాయామం, ఆటలు, బయట ఆడటం అలవాటు చేయండి. పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, నట్స్ ఎక్కువగా ఇవ్వండి. స్క్రీన్ టైం, మొబైల్, టీవీ పరిమితం చేయండి. పిల్లల బరువు, ఎత్తు క్రమం తప్పకుండా చెక్ చేయించండి.